హాయ్ గైస్ 22,000 సినిమాలు, 50,00,000 యూజర్ల డేటా, అంతేకాకుండా సినీ పరిశ్రమకు ఎంతో వేల కోట్ల నష్టం జరిగింది కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల. అది ఐ రవి ఎలియాస్ ఐ బొమ్మ. ఈ వెబ్సైట్ పేరైతే ప్రతి ఒక్కరికి తెలుసు. సినిమాని ఈజీగా అదే కాకుండా ఫ్రీగా చూడాలనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పేరనేది చాలా సుపరిచితం అనమాట. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ వెబ్సైట్ ఎంతో పాపులర్ అయింది. అదే కాక కొన్ని సంవత్సరాల క్రితం పోలీసులకే డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చింది ఈ వెబ్‌సైట్. ఏంటంటే దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అని. దానిని ఆ ఛాలెంజ్‌ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ఐటీ సెల్ పోలీసులైతే ఒక ప్రత్యేక టీమ్‌ని ఫార్మ్ చేసి ట్రాక్ చేస్తూ ఐ రవి అనే వ్యక్తినైతే 2 రోజుల క్రితం అయితే హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా కూకట్పల్లి అపార్ట్మెంట్‌లో. అతని కోసం ఎంతగానో గాలిస్తూ స్పెషల్ టీమ్‌ని ఫార్మ్ చేస్తూ అదేవిధంగా ఫ్రాన్స్, జర్మనీలో ఉండే అతను పర్సనల్ పని మీద వచ్చాడని తెలుసుకొని అతన్నైతే ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. దాన్ని కోర్టులో హాజరుపరిచారు. అతన్నైతే 14 రోజులైతే రిమాండ్ విధించింది కోర్టు. అసలు ఇతను ఏం చేశాడు అంటే ఐబొమ్మ అనే ఒక వెబ్‌సైట్ నుంచి స్థాపించాడు. దానికన్నా ముందు ఇతను ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ, ఐటీలో ఎంతో స్ట్రాంగ్ అయిన ఇతను ఒక ఐబొమ్మ అనే వెబ్‌సైట్ అయితే స్టార్ట్ చేసి దాంట్లో సినిమాలు జనం అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అది కాక ఓటీటీలో వచ్చే సినిమాల్ని జనాలకి హెచ్‌డీ కంటెంట్‌లో ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అది కాక ఈ వెబ్‌సైట్ అనేది ఏంటంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ, చాలా ఎంత అట్రాక్టివ్‌గా ఉండడం వల్ల అయితే ఈ వెబ్‌సైట్‌కి అయితే జనాలు ప్రతిరోజు విజిట్ చేస్తూ కొత్త సినిమాలనైతే చూస్తూ ఉండేవాళ్ళు. సో, మీరు అంతకుముందు ఉన్నట్టు వేరే వెబ్‌సైట్ మూవీ రూల్స్ గాని ఇట్లాంటి వెబ్‌సైట్‌లో అయితే మీరు క్లిక్ చేయంగానే రకరకాల లింక్స్ ఓపెన్ అయ్యి వాటిని డౌన్‌లోడ్ చేసే విధానం అనేది చాలా కష్టంగా ఉండేది. బట్ ఐబొమ్మ ఆ గ్యాప్‌నైతే ఫిల్ చేసి ఈజీగా సినిమాలు చూసే డైరెక్ట్‌గా వెబ్ పేజ్‌లోనే సినిమాలు చూసే విధంగా అయితే క్రియేట్ చేసింది. సో, దీనివల్ల ఏంటంటే ప్రజలందరూ గూడా ఇప్పుడు అతనికి సపోర్ట్ జేస్తున్నారు. ఎందుకంటే మేము సినిమాకెళ్తే 300, 400 అవుతుంది. అది గాక ఫ్యామిలీ మొత్తం ఎళ్ళాలంటే రూ. 1,500 అయితే అవుతుందని జెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానిని ఈ ఐబొమ్మ వల్ల మేము వాటన్నిటిని సేవ్ జేసుకోగలమని. అండ్ టుడే సిపి సజ్జనార్ గారు అయితే సినీ ఇండస్ట్రీ పెద్దలతో కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ అనేది చెప్పి దాంట్లో రకరకాల విషయాలనైతే వివరించారు. అదేంటంటే ఈ ఐ రవి అనే వ్యక్తి ఈ ఐబొమ్మ అనే వెబ్‌సైట్ ద్వారా ఆల్మోస్ట్ 20,00,00,000 అయితే సంపాదించాడు. అదేవిధంగా రకరకాలమైనటువంటి సినిమా పరిశ్రమలకి ఎంతో నష్టాన్నయితే చేకూర్చాడని జెప్పి, అదేవిధంగా మీరు మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి వీళ్ళందరూ గూడా చెప్తూ ఉన్నారు. ఇటువంటి వెబ్‌సైట్‌ల వల్ల మన దేశానికి చాలా నష్టం. ఎందుకంటే మనం జస్ట్ ఒక సినిమా చూస్తున్నాం దాంట్లో అయిపోయింది అనుకుంటాం. ఎందుకంటే దాంట్లో సినిమా చూసేటప్పుడు మీరు క్లిక్ చేయగానే ఒక బెట్టింగ్ యాప్స్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. చాలామంది వాటిని ఆడి డబ్బులైతే పోగొట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఆ వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవుతారో మీ యొక్క పర్సనల్ డేటా అనేది ఐపీ అడ్రెస్ ద్వారా వాళ్ళకైతే చేరుతుందనమాట. దాని ద్వారా మీ యొక్క అకౌంట్‌కి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ రిలేటెడ్ ఎంతో నష్టం అయితే జరుగుతుంది. చాలామంది చనిపోయారు. సో, వీటన్నిటిని గురించి వాళ్ళు వివరించడం జరిగింది. బట్ ప్రజలైతే ఏంటంటే మీరు సినిమా రేట్లు పెంచేస్తున్నారు. 300, 400 చేస్తున్నారు. దీనివల్లనే సామాన్య వ్యక్తులు మీకు సినిమాకెళ్ళి చూడడం చాలా కష్టతరంగా మారిందని ఈ వెబ్‌సైట్‌లో చూస్తున్నాం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో, అదేవిధంగా మీరు బయట పోల్స్ గాని, రకరకాల యూట్యూబుల్లో కామెంట్స్‌లో గాని చూస్తే ఐబొమ్మ రవికైతే చాలా సపోర్ట్ అయితే వస్తుంది. సో, బట్ అతను ఏది చేసినా గాని ఇల్లీగల్ వేలో చేయడం వల్ల పోలీసులు పట్టుకోవడం జరిగింది. కోర్ట్‌కి అప్పగిచ్చారు. అండ్ ఇండస్ట్రీ ప్రకారం ఇది తప్పు. మీరు రాజ్యాంగపరంగా లేదా న్యాయపరంగా చూస్తే ఇది చాలా తప్పని జెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో, ఇంత చేసిన ఈ రవి అనే వ్యక్తిని పట్టుకున్నారు. అదే విధంగా మీకు ఐబొమ్మ అండ్ బెప్పం టీవీ అనే ఒక వెబ్‌సైట్స్‌నైతే క్లోజ్ చేయడం జరిగింది. సో, ఇవి క్లోజ్ అయిపోయినట్టే. మేబీ ఫ్యూచర్‌లో ఇంకొన్ని రావచ్చు. వాటన్నిటికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్‌గా అవుతుంది. అంటే మీరు ఎన్ని చేసినా గాని న్యాయం నుంచి తప్పించుకోలేరు. తప్పకుండా మీరు శిక్ష విధించబడతారు అని జెప్పేసి దీని ద్వారా తెలియజేయడం జరిగింది. సో, ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబ్ చేసుకొని థాంక్ యూ సో మచ్. గుడ్ బై.